కళ్ళు మూసుకుందాం, సరి చేసుకుందాం. అయ్యా శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానని చెప్పావు కదా, విడవక కృప చూపిస్తున్నాను అంటున్నావు కదా, మరలా మా యొక్క జీవితాన్ని కడతానని నువ్వు వాగ్దానం చేసావు కదా. ప్రభువా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నామయ్యా. అందరం నోరు తెచ్చి ఎవరు మౌనంగా ఉంటారు. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన నోటితో ఒప్పుకుంటామో ఆయన సంతోషించే దేవుడై ఉన్నాడు. మన పాపములు మన నోటితో ఒప్పుకున్న ఆయన మనల్ని ఏం చేస్తాడంట? నీతిమంతులుగా తీస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు, మన తీర్పులోనికి తీసుకురాడు. న్యాయ విమర్శలో దుష్టులు పాపులు ఇద్దరు ఉంటారంటండి. న్యాయ విమర్శ దగ్గరికి వచ్చేసరికి ఆ తీర్పులో ఆ త్రాసులో పాపులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు. ఈరోజు నువ్వు ఏ గుంపులో ఉన్నావు? పాపుల గుంపులో ఉండి దేవుణ్ణి బాధ పెడుతున్నావా, లేదంటే నీతిమంతుల గుంపులో ఉండి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రం ధ్యానించుతున్నావా? ఎలా ఉంది నీ జీవితం? ఎలా ఉంది నీ పరిస్థితి? ఏ పరిస్థితుల్లో నువ్వు చిక్కుపడిపోయావు? ఏ పరిస్థితుల్లో నువ్వు దేవుడి దగ్గరికి రాలేకపోతున్నావు? ఏ పరిస్థితుల్లో నువ్వు దేవుడితో మాట్లాడలేకపోతున్నావు? నా ప్రియ బిడ్డ, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్మదేవుడు సంచారం ఇక్కడ ఉంది. పరిశుద్ధాత్మదేవుడు నీతోనే సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ నోటితో నువ్వు నీ పాపమును, నీ యొక్క బలహీనతను ఒప్పుకున్నట్లయితే ఆయన నిన్ను నీతిమంతురాలుగా, నీతిమంతుడిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను దాటిపోయే దేవుడు కాదమ్మా ఆయన. నిన్ను దాటిపోయి విడిచిపెట్టేసే దేవుడు కాదు ఆయన. ఎందుకో తెలుసా? తన రక్తముతో నిన్ను కొన్నాడు. జ్ఞాపకం ఉందా? నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, నీ భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు కొట్టుమిట్టాడుతున్నప్పుడు, నీ పాపం నీ మీద ఏలుబడి చేసి నిన్ను నాశనానికి గురి చేస్తూ ఉన్నప్పుడు ఆయన రక్తము ద్వారా నీ యొక్క ప్రతి పాపమును కడిగాడు. నీకు గుర్తుందా? నీ పాపమును కడిగి నిన్ను నీతిమంతురాలుగా, నీతిమంతుడిగా ఆ గుంపులో చేర్చాడు. ఆ సిల్వ శ్రమను జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఒక్కమారే బతుకు తేపడిన గొర్రె పిల్ల వల్ల నీ కొరకు మరణించాడు ఆయన. జ్ఞాపకం సిలువను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. రక్తం కారుగా, అసలు దేహంలో రక్తమే లేదు, నీరు వచ్చిందంటండి. శాస్త్రవేత్తలు చెప్తున్నారు, లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. నీ కొరకే కదా ఆ కలవరిగిరిలో ప్రాణం పెట్టింది. నువ్వు బాగుండాలనే కదా ఆయన ప్రాణాన్ని త్యాగం చేసింది. ఈరోజు నీ కొరకు అంత త్యాగం చేసే వాళ్ళు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? క్రీస్తు వాళ్ళ త్యాగం చేసే మనుషులు నీ జీవితంలో ఉన్నారా? నీ కొరకు ఆయన చనిపోయాడు, నీ కొరకు ఆయన బలియాగమయ్యాడు. చివరి క్షణం వరకు కూడా సిలువలో నీ కొరకు ఆలోచించాడు. నీకు తెలుసా? తన ఆత్మను దేవునికి అప్పచెప్పుకునే చివరి క్షణం వరకు ఆయన నీ గురించి ఆలోచించాడు. నీ భవిష్యత్తుల గురించి ఆలోచించాడు, నీ ప్రణాళికల గురించి ఆలోచించాడు. ఆయన హస్తంలో నీవు ఉన్నావు, ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. రక్షణ కిరీటాన్ని మా పట్ల ఉంచు. నీ రక్షణ కిరీటం ఎంతమందో పొందుకొని దయవించమని మా పట్ల మీ కార్యం జరిపించమని అడుగుతున్నాం దేవా. మీకే స్తోత్రం. మీ రెక్కల కింద చిన్నబిడ్డలు కూడా మౌనంగా అయ్యా నీకే స్తోత్రం. చిన్నబిడ్డలు స్తోత్రములే దుర్గాన్ని స్థాపించాలని దాటిపోవయ్యా. నీ రక్షణ బాధ ఏదైనా ప్రభా, నీ బాధ ఏదైనా పరిస్థితి ఏదైనా చదవారు కాదు మాట్లాడాలి. ఎన్ని రోజులైంది నువ్వు ఆయనతో అయ్యా? నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రములు అయ్యా. లోకమంతా మేము లేకపోతే సహాయం చేయండి. లోకం వైపు మేము చూస్తున్నాము, మా నేత్రాలు తెరిపించండి.
మా గుడ్డిని ఎట్లా తెరిపించమని అడుగుతున్నాను దేవా, నీకే స్తోత్రం. నాకైతే ఏమీ తెలియదు, ఏడు వైపు సహాయం చేయమని అడుగుతున్నాను అయ్యా. ఏదైతే కోల్పోయా మళ్ళా దాయిచ్చేయమని అడుగుతున్నాను. నీ రక్త పౌరుషం మా పట్ల ఉంచమని అడుగుతున్నాను అయ్యా. ఇదిగో నాయన దగ్గరికి సన్నిధిని చేర్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. ఈ సన్నిధి చుట్టూ మీ అగ్ని కంచి వేయమని, ఈ అగ్ని ప్రలోభాలలో సమాధానం మా పట్ల ఉంచమని, నా కుటుంబాన్ని పట్టమని, నా మనవడు మన్నాలు కొడుకు కోడలు నీ సన్నిధిలో దొరగాలని నాలో ఏదైతే దోష పాపాలు ఉన్నాయో కడగండి. దేవుడు నా ఆత్మను, నా కోడలు, నా కొడుకు, నా భర్త అయ్యా సేవిస్తున్నారు దేవా. పరిశుద్ధాత్మ దేవా, నీ ముందు నేను చూస్తున్నాను దేవా. అయ్యా నా బిడ్డలు మారుస్తావని మళ్ళీ వచ్చే వారం కల్లమైన నీ సాక్షిగా మళ్ళా సాక్షి చూసుకో. నా భర్త కూడా సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయమని అడుగుతున్నాను అయ్యా. నాకు మళ్ళా ప్రార్థన దాయిచ్చి, మురుగు ప్రార్థన దాయిచ్చేయమని, సమాధానం దాయిచ్చేయమని అయ్యా. కొన్ని అడ్డంకులు ప్రభా, కొన్ని బాధలు వ్యాధులు ఆయన తొలగించు. నిరంతరం నీ బిడ్డలుగా మమ్మల్ని సేకరించు, సమాధానం దాయిచ్చేయమని తండ్రి, కుమార తండ్రి. ఇదిగో ఈ లోకంలో మేము ఒక గుర్తింపుగా ఇదిగో దేవుడి వైపు వెళ్ళారు. మమ్మల్ని కూడా ప్రభువు నమ్ముకున్నారు, వీళ్ళు స్థిరపడ్డారు అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను. ఐదువైన వారు అదుగురైనా మొక్క వేసి ఇద్దరు వేసి ఆ నారుని పంటగా మార్చి గొప్ప దేవుడు, ఆ గొప్ప దేవుడిని విడిచి ఎడబాయి మీ రక్షణ బలంలో మేము స్థాయిగా ప్రతి నా తండ్రిని ఎడబాయి నాకు ఒక బలం ఉంది. నా తండ్రి నాకు శక్తినిచ్చాడు. ఆయన కృపా వరంని పొందుకొని సమాధానం పడి నాలో ఏదైతే లోపముందో దాన్ని సరిచేయమని, సహాయం చేయమని, నీతో సమాసాన్ని నాయన, నీతో సమాసాన్ని నాకు ప్రసాదించమని, నీ జ్ఞానాన్ని నాకు దయచేయమని, నీ లెక్క మా పట్ల ఉంచమని తండ్రి. బలిహీనాలు అయ్యా నీ ప్రార్థన చేయని తిండిపోతున్నాను అయ్యా, పనిపోతున్నాను అయ్యా. ఆదివారం ఆరాధనలో చేరుకోలేకపోతున్నాను ప్రభు. నేను ఎన్నో మందిరానికి వెళ్ళాను. ఎక్కడ మా ప్రార్థన జరుగుతుందో అది ఆసక్తితో వెళ్ళి ఈ ఆత్మబలం పొందుకోవాలి, మీ ఆశతో పరిగెత్తున్నది ప్రభు. అదే ప్రార్థన మళ్ళా నాకు దయచి నీ జ్ఞానంలో మమ్మల్ని కూడా సహాయం చేయండి ప్రభు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు సమాధానం ఇచ్చే జ్ఞానదాత సహాయం ప్రభు. ఎందుకంటే మళ్ళా మేము మళ్ళీ పడిపోయాం, మళ్ళా కట్టమని అడుగుతున్నాను. ఎందుకంటే పిచ్చిదాన్ని ప్రభు వినగల శివులు దయచి, జ్ఞాపక శక్తిని దయచి. నాకైతే జ్ఞాపకం ఉండలేదు ఇదివరకు ప్రభు. ఏదైతే చూశానో దాన్ని నా హృదయంలో భద్రపరుచుకునేది. మునుపుడు ఎలా మీ వాక్యాన్ని నవర చేసుకొని నా హృదయంలో దాచుకున్నాను ప్రభు, అదే హృదయాన్ని మళ్ళీ దయచేయమని, సహాయం చేయమని, అలా అయిపించి సహాయం చేయమని ఈ సిద్ధవాడి ప్రార్థన బంగారు పాదాలు